డాక్టర్ కల్వకుంట్ల సంజయ్కి యూత్ ఫాలోయింగ్ బాగా ఉంటది. అసలు పిచ్చి ఫ్యాన్స్ ఉంటారు యూత్ అందరు కూడా. ఆయన కేవలం సోషల్ మీడియాలో రీల్స్ కే పరిమితం తప్ప చేతల్లో చూపెట్టడం చాలా తక్కువ ఉంటది. కె కేశవరావు గారు, కడియం శ్రీహరి గారు పార్టీ మారితే మీకు సిగ్గు లేదా అని తిట్టినటువంటి డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ టీజీవన్ రెడ్డి పార్టీ మారితే మీ మౌనం ఎందుకు? ఇప్పుడు మీకు ఎట్లాగూ నిధులు ఇస్తలేరు, మీకు ఎట్లాగూ చెప్పినా కూడా పట్టించుకోవట్లేదు, మరి వాళ్ళని డెవలప్ చేసుకునేండి కదా పార్టీ. మరి బీఆర్ఎస్ పార్టీ లక్ష్యం కేటీఆర్ ని ముఖ్యమంత్రి చేయడమేనా? హుందాగా రాజకీయాలు చేస్తే తప్పకుండా మాట్లాడతాను. సో బీఆర్ఎస్ పార్టీకి లేనంత బాధ కల్వకుంట్ల సంజయ్కి ఎందుకు? మీ పార్టీలో ఏ ఎమ్మెల్యే తిట్టినంత రీతిగా మీరు డాక్టర్ సంజయ్ని తిడతా ఉంటారు ఎందుకు సార్? ఆయన ఫోన్ చేసి కలెక్టర్కు ఫోన్ చేసి చెప్తే పనులు అయ్యేది. సో ఇప్పుడు వచ్చిన తర్వాత సంజయ్ గారు కనీసం కలెక్టర్ పోయి వినతి పత్రం వచ్చినా కూడా దాన్ని పట్టించుకున్నటువంటి పరిస్థితి. డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ గారు తెలంగాణ ఉద్యమంలో ఎక్కడున్నాడు అసలు? అంటే వారసత్వంగా ఉన్నాడు కాబట్టి ఆయనకు టికెట్ ఇచ్చిర్రా అని చెప్పేసి అడుగుతున్నారు కొంతమంది. వాళ్ళకి ఏం చెప్తారు? ప్రాబ్లీ ఐ హ్యాడ్ అ వెరీ కంఫర్టబుల్ లైఫ్ అన్న డౌటే లేదు. నా లైఫ్ అంత ముందు చాలా కంఫర్టబుల్ లైఫ్. అంటే అభివృద్ధి అంటే ఓన్లీ కేటీఆర్ చేసింది అభివృద్ధి, కేసీఆర్ చేసింది అభివృద్ధి, రేపు ఇప్పుడు వీళ్ళు చేసింది అభివృద్ధి కాదా సార్? ఫ్యూచర్ సిటీని పట్టుకొని రేపు మేము వచ్చినాక ఫ్యూచర్ సిటీని ఎత్తేస్తామని చెప్పేసి అనడం ఎంతవరకు కరెక్ట్ సార్? దాని ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా కూడా నేను మాత్రం ప్రశ్నించడం ఆపను. అక్కడ ఇస్తున్నటువంటి ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి కూడా మీ దగ్గరకు వచ్చాకనో మీ వర్గానికి మీరు ఇచ్చుకుంటున్నారు. అక్కడ ఉన్నటువంటి సరైన అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు అందట్లేదు అనేటువంటి కూడా ప్రధాన విమర్శ మీ మీద ఉన్నది. బీఆర్ఎస్ కుటుంబము కనీసం ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ మీద ఎందుకు ఇంతవరకు ఎట్లాంటి చర్యలు తీసుకోలేకపోతా ఉన్నారు? చదువుకోవడానికి 2 డిగ్రీల కాలేజీలు ఉన్నాయి సార్, కనీసం ఇంకొక 2 డిగ్రీ కాలేజీలు పెట్టేయండి అని అడుగుతున్నారు మిమ్మల్ని. నేను 2.5 సంవత్సరాల నుంచి మొర్రో మొత్తుకుంటే ఆఖరికి చివరికి ఇప్పుడు దానికి పెయింట్ వేయడం మొదలుపెట్టాను. కేవలం ఉండింది పెయింట్లు, డోర్లే.